వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నత్తనడకను కొనసాగుతోంది. తెలంగాణలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నత్తనడకను కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 25,67,000 దరఖాస్తులు స్వీకరించగా 20 లక్షల దరఖాస్తులకు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు పంపినప్పటికీ కేవలం 5,14,000 మంది మాత్రమే ఫీజు చెల్లించారు. ప్రభుత్వం 25% రాయితీ కల్పించినప్పటికీ సాఫ్ట్వేర్ సమస్యలు, ఫీజు ఇంటిమేషన్ లెటర్ల ఆలస్యం కారణంగా దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదంటూ అధికారులు చెబుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకుందాం. రామ్ నరేష్, ఏం జరుగుతోంది, ఎందుకని ఆలస్యం అవుతోంది ఈ ఎల్ఆర్ఎస్ కి సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం విషయంలో? సమస్య సాఫ్ట్వేర్ దా, అధికారులు లేట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా సమస్య ఉందా? నందు, ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దీన్ని ప్రతిష్టాత్మకంగా ఆదాయం సమకూర్చుకుంటుందని చెప్పేసి భావించింది. అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని సమస్యలు అయితే ఎదురయ్యాయి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా దాదాపు 25%, అంటే ఎల్ఆర్ఎస్ ఫీజుకి సంబంధించి 25% రాయితీ ఇస్తూ పెద్ద ఎత్తున దీనికి సంబంధించి దరఖాస్తులు వస్తాయని చెప్పేసి అనుకున్నారు. అనుకున్న విధంగానే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 25,67,000 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని చెప్పేసి భావించింది. అయితే మొదట్లో ఏదైతే సాంకేతిక సమస్యలు వచ్చాయి, అంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన సాంకేతిక సమస్యలు వచ్చాయి, దాంతో చాలా ఇబ్బందులు పడ్డారు. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పేసి అధికారులు అయితే చెప్పారు. ఆ తర్వాత ఫీజు ఇంటిమేషన్, అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 25,67,000 దరఖాస్తులు వస్తే వీటికి సంబంధించి 5,67,000 దరఖాస్తులు మాత్రం అధికారులు తిరస్కరించారు. వీటికి సంబంధించి అంటే ఈ చెరువుల పక్కన ఉండటం కానీ, అదేవిధంగా కొన్ని ఆక్రమణలో ఉండటం, వీటికి సంబంధించి ఈ దరఖాస్తులను తిరస్కరించారు. మొత్తంగా చూసుకుంటే 20,496 దరఖాస్తుల్ని అధికారులు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. వీటి ద్వారా ఆదాయం కూడా వస్తుందని చెప్పేసి ప్రభుత్వం కూడా, అంటే ప్రస్తుతం ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవు కాబట్టి ఎల్ఆర్ఎస్ ఫీజు ద్వారా ఎక్కువ శాతం నిధులు వస్తాయని చెప్పేసి అధికారులు భావించారు. అయితే దీనికి సంబంధించి సాంకేతిక సమస్యలు, అంటే ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్లో సమస్యలు వచ్చాయి. ఏదైతే ఎల్ఆర్ఎస్ ఫీజుకి సంబంధించి ఇంటిమేషన్ లెటర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ఫీజు కట్టాలి ఏంటనే దానికి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ రావడం జరిగింది. దాంతో అధికారుల చుట్టూ వాళ్ళు తిరిగినప్పటికీ కూడా అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడం, ఆ టెక్నికల్ ఇష్యూలను పరిష్కరించడంలో కొంత ఆలస్యం జరిగింది. దీంతో చాలా మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించేందుకు అయితే ముందుకు రాలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అంటే అధికారులు కొంత సాంకేతిక సమస్యలను పరిష్కరించిన తర్వాత కొంతమంది అంటే ఫీజు ఇంటిమేషన్ లెటర్లు ఇచ్చి వాటికి సంబంధించి అంటే ఇంత ఫీజు కట్టాలంటే ఒక ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ఫామ్ ఉంటే దానికి సంబంధించి వాళ్ళు ఎంత ఫీజు కట్టాలి ఏంటనే డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అధికారులు వాటికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఇమీడియట్గా చేయకపోవడం వల్ల కూడా ఫీజు చెల్లించడంలో జాప్యం జరిగింది. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 37 వరకు, అంటే ఫస్ట్ ఏదైతే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి 20% రాయితీ ఉందో అది మార్చి 31తో క్లోజ్ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి అప్పటి వరకు కూడా 3,67,000 దరఖాస్తులు మాత్రమే అప్పటి వరకు పరిష్కారం అయ్యాయి. వాటికి సంబంధించి ఫీజుకి చెల్లించడం జరిగింది. అయితే ప్రభుత్వం ఆశించే స్థాయిలో ఆదాయం రావడంతో మరోసారి అంటే ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువు పెంచడం జరిగింది. అయితే గడువు పెంచినప్పటికీ కూడా ఇటు అధికారుల నుంచి కానీ అదేవిధంగా టెక్నికల్ ఇష్యూలకు సంబంధించి పరిష్కరించడంలో విఫలం కావడంతో దరఖాస్తుదారులు ఎక్కువ సంఖ్యలో వీటికి సంబంధించి ఫీజు చెల్లించేందుకైతే ముందుకు రాలేదని చెప్పొచ్చు. నెల రోజుల్లో కూడా కేవలం 1,49,000 చిల్లర, అంటే దాదాపు 1,00,000
50,000 అప్లికేషన్లకు సంబంధించిన ఫీజు మాత్రమే చెల్లించడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 5,14,000 దరఖాస్తులకు సంబంధించి మాత్రమే ఫీజులు చెల్లించడం జరిగింది. అది కూడా 1,720 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటివరకు ఆదాయం రావడం జరిగింది ప్రభుత్వానికి. మనం చూసుకుంటే ప్రభుత్వం అంటే ఈ 25 లక్షలకు సంబంధించిన దాంట్లో 20 లక్షల దరఖాస్తులు లెటర్లు పంపించారు కాబట్టి దాదాపు 5,000 కోట్ల నుంచి దాదాపు 8,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పేసి ప్రభుత్వం భావించినప్పటికీ ఇప్పటివరకు 1,720 కోట్లు మించి ప్రభుత్వానికి ఆదాయం రాలేదు. ఈ రోజు చివరి రోజు కావడంతో దాదాపు 1 లక్ష దరఖాస్తులకు సంబంధించేసి ఫీజు చెల్లింపులు జరుగుతాయని చెప్పేసి అధికారులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా దాదాపు 500 కోట్లు వస్తాయని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. కానీ ఇక్కడ చాలా టెక్నికల్ ఇష్యూస్ అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే దరఖాస్తుదారులు ఫీజు ఎంత చెల్లించాలనే దానిపై ఇప్పటివరకు అధికారుల నుంచి ఒక క్లారిటీ అనేది వాళ్ళకి రాకపోవడంతో ఎవరు కూడా దీనిపై ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనపడడం లేదు. మరోవైపు దరఖాస్తుదారులకి దీనిపై అవగాహన పూర్తి స్థాయిలో కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఏదైతే ఉందో అది సీఎం దగ్గరే ఉంది. దీనికి సంబంధించి సీఎం పూర్తి స్థాయిలో రివ్యూలు చేయకపోవడం కూడా కొంత అధికారులు నిర్లక్ష్యం అనేది కనపడుతుంది, పూర్తిగా కొట్టొచ్చినట్టుగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం స్థాయిలో దీనిపై రివ్యూ చేస్తుంటే అధికారులు పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి పెట్టేవాళ్ళు. ఆ తర్వాత దీన్ని గ్రౌండ్ లెవెల్ అంటే హెచ్ఎండిఏ పరిధి కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ డిటిసిపి కానీ వీటి పరిధిలో ఉన్న అధికారులంతా కూడా అలర్ట్ అయ్యేవాళ్ళు. దానికి సంబంధించి అంటే దరఖాస్తుదారులతో వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అయ్యి దీనిపై అవగాహన సదస్సులు కొన్ని పెట్టినప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళకపోవడం కొంత ఈ ఏదైతే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి ఫీజు పెండింగ్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు చివరి రోజు కావడంతో ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు సంబంధించి అధికారులు అయితే ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఈ ఎల్ఆర్ఎస్కి సంబంధించేసి గడువు మరొక 2 నెలల పాటు పెంచాలి, అప్పుడే దానికి సంబంధించి అంటే ఏదైతే ప్రభుత్వం టార్గెట్ పెట్టిందో ఆ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తాయని చెప్పేసి లేఖలు రాయడం జరిగింది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం మరొక 1 నెల రోజులు గడువు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. 1 నెల రోజులు పెంచుతారా లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఏదైతే లేఖ రాసిందో దాని ప్రకారం 2 నెలలు గడువు పెంచుతారని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే అంటే గడువు పెంచినప్పటికీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో పని చేయకపోతే అదే సాఫ్ట్వేర్ సమస్యలు కానీ అధికారులు ఏదైతే ఫీజుకు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిగా దరఖాస్తుదారులతో మానిటరింగ్ చేయకుంటే మాత్రం మళ్ళీ గడువు పెంచినా కూడా ఉపయోగం ఉండదనేది అయితే ప్రజల్లో చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి విషయాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ప్రజలకి? ఇప్పుడు కామన్ పీపుల్ కి ఈ ఎల్ఆర్ఎస్ విషయంలో సహజంగా డౌట్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఏ సమస్యలు వస్తూ ఉన్నాయి? అంటే అధికారులు ప్రధానంగా ఏ విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు ప్రజలకి? అంటే ఇప్పుడు ఎవరైనా దరఖాస్తు అంటే సపోజ్ ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకుని నేను ఎల్ఆర్ఎస్ కోసం అని చెప్పేసి దరఖాస్తు చేసుకుంటే ఆ వ్యక్తి ఎంత ఫీజు చెల్లించాలనేది ముందుగా ఆ వ్యక్తికి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఆ విషయంలో కొంత నిర్లక్ష్యం అనేది కనపడుతుంది. ఎందుకంటే దాదాపు 200 గజాల స్థలం ఉంటే దానికి ఫీజు చెల్లించాల్సి అంటే ఆ ఏరియాలో ఉన్న మార్కెటింగ్ వాల్యూ ప్రకారం ఇంత చెల్లించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది దరఖాస్తుదారుడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కొంత జాప్యం అయితే కనపడుతుంది. అదేవిధంగా ఫీజు ప్రొసీడింగ్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనే దానికి సంబంధించి కూడా కొంత జాప్యం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఏదైతే వాళ్ళ ఈసీ కానీ అదేవిధంగా వాళ్ళ ఓనర్షిప్ డాక్యుమెంట్ కానీ అదేవిధంగా వాళ్ళ ఆధార్ కార్డు కానీ వాళ్ళ పాన్ కార్డు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సింది. ఇవి అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కనపడుతున్నాయి. దాంతో చాలా మంది వీటిని అప్లోడ్ చేయడంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇమీడియట్ గా అప్లోడ్ అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, ఎంత ఫీజు చెల్లించాలనేది ఫీజు ఇంటిమేషన్ వస్తుంది. కానీ ఇక్కడ ఈ అప్లోడ్ చేసే విషయంలో కొంత టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల కూడా చాలా మంది దరఖాస్తుదారులు దానిపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ టెక్నికల్ ఇష్యూలకు సంబంధించి అధికారులను కలిసినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం అయితే రావడం లేదని చెప్పి చాలా మంది దరఖాస్తుదారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి గత నెలలో ఏదైతే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అందరికీ అవగాహన సదస్సులు పెట్టాలని చెప్పేసి అన్నారు. ఆ అంటే జిల్లా కలెక్టర్లు కానీ కమిషనర్లు కానీ అదేవిధంగా ఎవరైతే మున్సిపాలిటీ కమిషనర్లు ఉంటారు వీళ్ళంతా కూడా రివ్యూ మీటింగ్లు పెట్టి ప్రతి ఒక్కరికి ఏదైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా ఈ అవగాహన సదస్సులో పాల్గొనాలి, చూడాలి అని చెప్పేసి చెప్పారు. అయితే ఇది కేవలం మొక్కుబడిగా సాగింది. ఏదైతే అవగాహన శిబిరాలు ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కుబడిగా సాగిన నేపథ్యంలోనే ఎవరు కూడా ప్రజలు దీనిపై ఇంట్రెస్ట్ చూపించలేదు. ప్రధానంగా చూసుకుంటే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించేసి వాళ్ళు ఏదైతే అప్లికేషన్ పెట్టిన తర్వాత దానికి సంబంధించి మొదటగా 1000 రూపాయలు కట్టించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ సైట్కి సంబంధించి మార్కెట్ రేట్ ప్రకారం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. దాంట్లో ప్రభుత్వం
ప్రభుత్వం 20% రాయితీ ఇస్తుంది కాబట్టి మిగతా అమౌంట్ ఎంత చెల్లించాలనే దానికి సంబంధించి ఇంటిమేషన్ లెటర్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ అవ్వాలి. అప్లోడ్ అయిన తర్వాత అధికారులు వాటిని స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ చేసిన తర్వాత దానికి సంబంధించి అంతా ఎలాంటి ఇబ్బందులు లేవు, అవి ఎలాంటి ఆక్రమణలో కానీ అదేవిధంగా బఫర్ జోన్లో ఇవన్నీ లేవు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఫీజు చెల్లించాలని చెప్పేసి వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఫీజు చెల్లిస్తే వాటికి సంబంధించి ఆ ఫీజు ప్రొసీడింగ్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఎల్ఆర్ఎస్ ఫీజు కంప్లీట్ అయింది, మీరు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కానీ ఈ ప్రొసీడింగ్స్ లో అధికారుల నిర్లక్ష్యం ఒకటి కనబడుతుంది. అదేవిధంగా టెక్నికల్ ఇష్యూ, ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేసే విషయంలో కొన్ని టెక్నికల్ ఇష్యూలు వస్తున్నాయి. వాటిని సరిచేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇంకోటి కూడా ఉంది. అధికారులకు సంబంధించి ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సర్వే ఉందో దానికి సంబంధించి ఎక్కువ మంది సిబ్బందిని కేటాయిస్తున్నారు. దాంతో తమపై వర్క్ బర్డెన్ ఉంటుంది కాబట్టి దీంట్లో కొంత నిర్లక్ష్యం అనేది ఉంది అని చెప్పేసి అధికారులు కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మేము కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము, ఆ టెక్నికల్ ఇష్యూస్ పరిష్కారం కొంత సమయం కూడా పడుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే మున్సిపల్ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. 2 నెలలు గడువు పెంచితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ఉందో ఆ టార్గెట్ రీచ్ అవుతామని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రభుత్వం నెల రోజులు పెంచుతుందా 2 నెలలు పెంచుతుందా అనేది చూడాల్సి ఉంది. అంటే గడువు పెంచినప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో దీనిపై అవగాహన ఇప్పటికైనా కల్పిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. నందు రైట్ థ్యాంక్ యూ రామ్ నరేష్.